మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము అపోస్తుల కార్యాలయము 13వ అధ్యాయము 34వ వచనము. పవిత్రమైన వరములను నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వరములను మనలో దాచించినాడు. మన యొక్క ప్రతిభ, జ్ఞానము, మన యొక్క అవకాశము మనకు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఎందులో నీకు ప్రతిభ కలిగి ఉన్నావో, జ్ఞానము కలిగి ఉన్నావో, అవకాశము కలిగి ఉన్నావో అది దేవుని మహిమార్థమై నువ్వు వాడుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కొంతమందికి పాటలు పాడడానికి ఇష్టపడతారు, దేవుణ్ణి ఆరాధించాలి. అదే విధముగా వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. అది దేవుని మహిమార్థమై వాడబడాలి. అదే విధముగా స్వస్థత వరము, ప్రవచన వరము, దీర్ఘదర్శన వరము, అన్య భాషలు మాట్లాడే వరము, అనేక వరములు ఉంటున్నాయి. మీకు ఎందులో అయితే దేవుని యొక్క ప్రేరేపణ ఉందో, ఎందులో అయితే ఎక్కువగా మీకు అది కావాలి అని అనుకుంటున్నారో దేవుణ్ణి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మిమ్మలను ఒక పవిత్రమైన వరములతో నింపేవాడుగా ఉంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రతి వరమును మనము దేవుని మహిమార్థమై వాడి దేవుని రాజ్యాన్ని కట్టడానికి పాటుపడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మన అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు, అది మర్చిపోవద్దు. ఆయన ఇచ్చినది ప్రతిదీ కూడా ఎలాంటి పేరైనా, జ్ఞానమైన, అవసరమైన దేవుడే ఇచ్చేవాడుగా ఉంటాడు.